నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు. సో ఆయనతో మాట్లాడి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో స్టాక్ మార్కెట్ కి సంబంధించి అని తెలుసుకుందాం రండి. నమస్తే రామచంద్రమూర్తి గారు. నమస్తే అండి. సో రైట్ నౌ స్టాక్ మార్కెట్ కి సంబంధించి మనం ఎన్నో విషయాలు మాట్లాడబోతున్నాం. అంతకంటే ముందు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొన్నేళ్లుగా కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి మార్కెట్లో. సో మోస్ట్ సస్టైనబుల్ ఫ్రాంచైజ్ గా కూడా పేరు వస్తుంది. సో లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ తో పోల్చితే అసలు ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, అండ్ అలాగే ఈ ఇయర్ ఓవరాల్ గా కూడా మార్కెట్ ఏ విధంగా ఉందంటారు? ఫస్ట్ మనం మార్కెట్ చూసుకుంటే మేడం, లాస్ట్ ఇయర్ మార్కెట్స్ చాలా హెవీగా మనకి టెన్షన్ పెట్టాయి. ఎందుకంటే ఈ వార్ ఇష్యూస్ కానీ, తర్వాత రేటు హైక్ చేయటం కానీ, ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం, వీటన్నిటి వల్ల ఏమైందంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా పెద్ద ఆశాజనకంగా లేదు, బాగా ఫాల్ అయినాయి. అయితే ఈ ఇయర్ మేజర్గా ఏంటంటే ర్యాలీస్ వచ్చాయి. ఎందుకంటే ఇది డైజెస్ట్ అయిపోయింది, న్యూస్ డైజెస్ట్ అయిపోయి. సో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా కొన్ని సస్టైనబిలిటీస్ తీసుకురావటం, అలాగే చైనా మార్కెట్ డౌన్ అవటం వల్ల ఇండియాకి అది కొంచెం కలిసి రావటం వల్ల యాక్చువల్గా ఇదంతా ర్యాలీ ఇన్వెస్టర్స్ కూడా పాజిటివ్గా తీసుకొని పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ఇయర్ మనం చూసుకుంటే 18% నిఫ్టీ గెయిన్ అయింది. లాస్ట్ ఇయర్ మీద కంపేర్ చేస్తే ఈ ఇయర్ 18% బెనిఫిట్ వచ్చింది. అలాగే మనం ఇయర్లో ఆల్ టైమ్ హైస్ ర్యాలీస్ చూసాం. 20,000 దాదాపు 20,700 చూసాం. అలాగే సెన్సెక్స్ 72,000 దాటింది. సో ఈ రకమైన గ్రోత్ని మనం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం. ఆ తర్వాత ఏమైందంటే లాస్ట్ ఈ క్వార్టర్ ఎండ్ వచ్చేపాటికి ఈ యొక్క రిజర్వ్ బ్యాంకు మనకి ఇన్ఫ్లేషన్ తగ్గింది కాబట్టి రేట్ కట్స్ అనేవి పెట్టలేదు. అలాగే వరల్డ్ మొత్తం కూడా యూఎస్లో కూడా ఫెడరల్ బ్యాంకు రేట్ కట్స్ తీసుకోలేదు. మామూలుగా ప్రతిసారి వచ్చి 520 బీపీఎస్ దాకా రేట్స్ హైక్ చేశారు. ఇప్పుడు అలాంటిది ఈ యొక్క క్వార్టర్లో చూస్తే ఇన్ఫ్లేషన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి వచ్చింది కాబట్టి రేట్ హైక్ చేయకపోవటం అదొక మేజర్గా స్టాక్ మార్కెట్స్ అన్నిటికీ కూడా బెనిఫిట్ అయింది. సో దానివల్ల విపరీతమైన ర్యాలీస్ వచ్చాయి. ఎట్ ద సేమ్ టైం మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే పిఎస్యు బ్యాంక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఈ పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనమాట. అంతకుముందు ఏంటంటే ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ కూడా అండర్ పర్ఫామ్లో ఉండేవి. ఎక్కువగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు దీని మీద లీడ్ తీసుకొని అవి బాగా గ్రో అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ప్రభుత్వం చాలా కాన్సన్ట్రేట్ చేసి సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి అని వాళ్ళకి సపోర్ట్ యాక్టివిటీస్ చేయడం ద్వారా ఏం చేశారంటే కొన్ని అండర్ పర్ఫామ్ బ్యాంక్స్ అన్నీ కూడా మెర్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ అలాగే కెనరా బ్యాంక్లో కలిపిన ఇలా కొన్ని బ్యాంక్స్ని మెర్జ్ చేసేసి ఒక పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థని తీసుకురావడం జరిగింది. వాటి వల్ల ఏమైందంటే ఇవన్నీ కూడా అండర్ పెర్ఫార్మెన్స్లో ఉన్న స్టేజ్ నుంచి కూడా మెయిన్ లోన్ బుక్ పెంచుకున్నారు. వాళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా రిలయబుల్ సోర్సెస్ని టెక్నాలజీ బాగా పెంచుకున్నారు. సో ఏవైతే పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఆఫర్ చేస్తున్నాయో వాటికి కాంపిటేటివ్గా ఇవి కూడా ఆఫర్ చేయటం మొదలుపెట్టాయి. అలాగే క్లయింట్ బేస్ని నెమ్మదిగా పెంచుకున్నాయి. అలాగే లోనింగ్ ఇవ్వటం కూడా బాగా జరిగింది. సో వాటన్నిటి ఎఫెక్ట్స్ వల్ల ఏమైందంటే బిజినెస్ గ్రోత్ కనపడుతుంది. అదివరకు ఏదైనా ఒక బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే చాలా చాలా హర్డిల్స్ ఉండేవి. సో అలాంటి హర్డిల్స్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ని వాళ్ళు ఇది చేయగలిగారు. ఇప్పుడు ఏమైందంటే సేమ్ ఫెసిలిటీస్ పబ్లిక్ సెక్టర్ కూడా ఇవ్వగలుగుతున్నారు. అట్ ద సేమ్ టైం లోన్ రీపేమెంట్ కూడా చాలా ఫోకస్ చేశారు. ఎన్పిఎస్ అదివరకు ఏంటంటే ఈ యొక్క ప్రైవేటు బ్యాంక్స్ కన్నా కూడా పబ్లిక్ బ్యాంక్స్లో ఎక్కువ ఎన్పిఎస్ ఉండేవి. అంటే పన్ను ఎగవేత ఎక్కువ ఉండేది, లోన్స్ని ఎక్కువగా ఎగవేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటికీ కూడా మెజర్స్ తీసుకొని ఆ లోన్స్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా రికవరీ చేయటం జరుగుతుంది. కాబట్టి అది అంతా కూడా ఈ యొక్క బ్యాలెన్స్ షీట్ మీద ఇంపాక్ట్ అయింది, ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ అయింది. అలాగే ఈవెన్ ఎంప్లాయీ వర్క్ టెర్మినాలజీ కూడా చాలా మార్పులు వచ్చాయి. ఎంప్లాయీస్ కూడా అదివరకు పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ అంటే చాలా క్యాజువల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు అదంతా మారిపోయి సేమ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏదైతే ఫోకస్గా డెడికేటెడ్గా వాళ్ళకి వర్క్ ఓరియంటెడ్గా ఎలా అయితే అవుతున్నారో అదే రిజల్ట్ ఇక్కడ కూడా కనపడింది. దాని యొక్క రిజల్టే ఇప్పుడు ఈ ఇయర్ బాగా డెవలప్ అయింది. ఇప్పుడు మన పర్సంటేజ్ వైజ్గా ఈ యొక్క బ్యాంక్స్ ఏమీ బ్యాంక్స్ ఎంత పర్సంటేజ్ డెవలప్మెంట్ వచ్చాయి చూసుకుంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 62% షేర్ ప్రైస్ రిటర్న్స్ ఇచ్చింది షేర్స్. అంటే 62% హైయెస్ట్ అనమాట సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా 62% రిటర్న్స్ వచ్చాయి.
అలాగే ఇండియన్ బ్యాంకు 57%, తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 57%, యూనియన్ బ్యాంకు 52% వచ్చింది. ఆ తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 45%. సో ఇలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ 34%. సో కెనరా బ్యాంకు 34% రిటర్న్స్, యూకో బ్యాంక్ 33% రిటర్న్స్, తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా 28, బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చి 22%, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటే 7% ర్యాలీ వచ్చింది. దీంతోపాటు ఈ మిడ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఇవి కూడా చాలా ర్యాలీలో పార్టిసిపేట్ చేసాయి. మిడ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చి జేకే బ్యాంక్ ఉంది, అది 124% షేర్ ప్రైసెస్ మీద వెల్త్ క్రియేట్ చేసింది షేర్ ప్రైస్ పెరగడం ద్వారా. అంటే ఇక్కడ షేర్ ప్రైస్ పెరుగుతుంది అంటే ఏంటంటే దానికి అండర్ కరెంట్గా బ్యాలెన్స్ షీట్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి, P&L స్టేట్మెంట్స్ బ్యాంకులో పెరుగుతుంది కాబట్టి వీళ్ళు కూడా ఇక్కడ ప్రైస్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే ఆర్బిఎల్ బ్యాంక్ వచ్చి 60% గ్రోత్ వచ్చింది, ధనలక్ష్మి బ్యాంక్ వచ్చి 58% గ్రోత్, అలాగే కోటక్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్ 57, ఇండియా ఫస్ట్ బ్యాంక్ కూడా 53%, కరూర్ వైశ్య బ్యాంకు 49% ఉంది, ఇండస్ఇండ్ బ్యాంక్ వచ్చి 28, అలాగే ఐడిబిఐ బ్యాంక్ వచ్చి 28 ఉంది. వీటన్నిటిని మనం కాంగ్లోమరేట్ చేసుకుంటే ఒక ఐడియా వచ్చేది ఏంటంటే ఈ బ్యాంకింగ్ ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్ చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ అందులో ఒక విషయం చెప్పారు మీరు, సెంట్రల్ బ్యాంక్ అనేది హైయెస్ట్ లో ఉందని. అంటే ఇప్పుడు హైయెస్ట్ సెంట్రల్ బ్యాంక్ ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుందా పర్ఫార్మెన్స్? చాలా వరకు ఉండొచ్చు మేడం, ఎందుకంటే ఎప్పుడైతే ఒక బ్యాంకు డౌన్ నుంచి పైకి వెళ్తుందో అవి అన్ని రకాల మెజర్స్ తీసుకోవటం వల్లే పైకి వెళ్ళింది, కానీ ఓవర్ నైట్ అయ్యేది కాదు కదా. సో వాళ్ళు ఎన్పీ దగ్గర జాగ్రత్తగా ఉన్నారు, లోన్ ఇవ్వటంలో కేర్ఫుల్గా ఉన్నారు, అలాగే న్యూ క్లయింట్స్ని ఎక్వైర్ చేయడంలో చాలా ఉన్నారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అలాగే న్యూ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి ఆ గ్రోత్ అలాగే వాళ్ళు కంటిన్యూ అవుతుంది. ఈవెన్ దో వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కూడా స్కోప్ లేకుండా వాళ్ళు సస్టైనబిలిటీ తీసుకొస్తున్నారు. సో అలాగే ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఈ బ్యాంక్స్ అన్నిటిని మనం పర్ఫార్మెన్స్ చూస్తుంటే అవి ఇవాళ వీ హ్యావ్ చాలామంది దేనిలో ఇన్వెస్ట్ చేస్తారు అనగానే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంక్, యాక్సిస్ అంటారు, కానీ వాటితో పాటు ఇవి కూడా గ్రోత్ అవుతున్నాయి, వాటితో పాటు ఇవి కూడా సస్టైనబిలిటీ ఉంది, స్ట్రాంగ్ అవుతున్నాయి అనేది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు అర్థమవుతుంది. సో ఎవరైనా మిడ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్లో కానీ ఏంటి బ్యాంకింగ్లో ఏది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, రిటర్న్స్ ఏమి ఉన్నాయంటే ఇది మనకి కనపడుతున్నాయి. కాబట్టి మనం డేటాను బట్టి చూసుకుంటే దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ మనకి మంచి, ఇప్పుడు డౌన్ అయినప్పుడు ఎప్పుడైనా మార్కెట్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ఈ బ్యాంక్స్ మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.